సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపుచూ వచ్చున్నారు. అందులో ప్రభుకు స్తోత్రం. ప్రియులారా, మరి ప్రస్తుతం మన కోస్తా ప్రాంతంలో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. ప్రజల క్షేమం కొరకు మనం ప్రార్థన చేద్దాం. లోకములో ఎన్నో మరి ఘోరమైన సంఘటనలు జరుగుతూ వస్తున్నాయి. వాటి విషయమై దేవుని పిల్లలుగా దేవుని పాదాల చెంత వేడుకొనవలసిన వారమునై ఉన్నాం. సరియే, నేటి దిన వాక్య ధ్యానమై ఆది కాండము ప్రియులారా 29, 30, 31, 3 వచనాలు. ప్రియులారా, 30వ వచనాన్ని చదువుతున్నాను. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడి ఉన్న వాక్యం మీది వినుచున్నవారు మీ వారు, మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి మీ దైవ స్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. మీ వాక్కు చేత మాతో మాట్లాడండి. విస్తారమైన వర్షాలు కురియుచున్నాయి. ప్రజలకు క్షేమాన్ని ఇవ్వండి. లోకంలో ఘోరమైన సంఘటనలు జరుగుతూ వస్తున్నాయి. ప్రభువా, నీ బిడ్డలకు నా తండ్రి క్షేమము ప్రసాదింపచేయమని ప్రార్థిస్తున్నాను. రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. వాక్కు చేత నింపమని యేసునామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, వింటున్నారు కదా? ఈరోజు మనం నేర్చుకొనుచున్న వాక్య భాగము కడుపు నింపుకున్న యాసావు. అంశాన్ని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. కడుపు నింపుకున్న యాసావు. ప్రియులారా, ఈ భాగంలో ఇరువురు అన్నదమ్ములు, అదే మనం ట్విన్స్ అంటూ చెప్పుకున్నాం కదా. ప్రపంచంలో మొట్టమొదటిగా పుట్టినటువంటి ట్విన్స్ యాసావు, యాకోబు. ఈ యొక్క యాసావు విల్లు విద్యను ఎరిగినవాడని, వేట మాంసం తెచ్చి తన తండ్రికి పెడుతుండేవాడని, తన తండ్రి తను బాగా ప్రేమించాడని లేఖనంలో మనం గడిచిన దినాన నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు అదే యాస ఒకరోజు వేటకు వెళ్ళాడు. తనకేమీ దొరకలేదు. అతడు అలసటతో ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు ప్రియులారా, తన తమ్ముడు అప్పటికే అతడు ఇంట్లో కలగూర వంటకము, చిక్కుడుగాయల కూర అని తర్వాత మనకు అర్థమవుతుంది, వండుతూ ఉన్నాడు. అది కాస్త ఎర్రగా ఉంది. అది ఎర్రగా ఉన్నది, ఆ ఎరుపు దానిని చూచి తాను దాన్ని కోరుకున్నాడు. కనుక అతని పేరు ఏదోము అనబడినదని లేఖనంలో మనం వింటున్నాం. అయితే ఇప్పుడు ఈ యొక్క విధానంలో ఈ ఎర్రని కూరను చూచినటువంటి యాసావు తన తమ్ముని అడుగుతున్నాడు, తమ్ముడు నేను అలసటతో ఉన్నాను, నాకు భోజనం ఆహారంకి ఇవ్వని. అప్పుడు తమ్ముడు అంటున్నాడు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేస్తావా అంటున్నాడు. అప్పుడు ఈ అన్న అంటున్నాడు, నేను అలసి ఉన్నాను, నా ప్రాణం పోయేటట్లుగా ఉంది, కనుక
ఈ జ్యేష్ఠత్వం ఉండి నాకేం ఉపయోగం, నాకు ఆహారం పెట్టు అంటున్నాడు. ప్రియులారా విందాం. నిజానికి ఆకలితో అలసిపోయినటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారు. లేఖనంలో కూడా మనం జాగ్రత్తగా చూస్తే దావీదు ఒకసారి ఆకలితో అలసి ఉంటాడు. న్యాయాధిపతుల గ్రంథంలో సైన్యం అలసిపోయి ఉంటుంది. దావీదు కాలంలో కూడా మరి తనకు సమీపమున ఉన్నటువంటి ఒక వ్యక్తి అతని సమక్షంలో యోనాతాన్ అతని కాలాన్ని కూడా సైన్యం అలసటతో ఉంటుంది. నిజానికి వీళ్ళు ఎవరు చనిపోలేదు పిల్లారా, చనిపోలేదు. ఏలియా కూడా ఆకలితో ఉన్నప్పుడు బదరి వృక్షం క్రింద విలపించాడు. అతడు భోజన బలంతో అని వెళ్ళాడు. అదంతెందుకు, యోహాను సువార్త 4:6 కూడా మన ప్రభు అయిన యేసు అలసి ఉన్న రీతిని ఆయన సుకారు అని బావి దగ్గరకు వచ్చారు. చూడండి, ఈ రోజుల్లో కూడా ఎంతోమంది లేక ఆకలితో గడిపేవాళ్ళు కొందరున్నారు. ఉండి రోగాలు బారిన పడి తినగలిగి తినలేక నోరు కట్టుకునేవాళ్ళు కొందరున్నారు. అదేనండి, షుగర్ పేషెంట్లు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు. మరికొందరు అటు షుగరో లేక ఇటు తినడానికి ఉండి మనసులో నెమ్మది లేక, అదే తినటానికి దంతపుష్టి ఉండాలంటారు కదా, అలాగా వీళ్ళకి మనసు నెమ్మది లేక, కుటుంబంలో సమాధానం లేక వండింది తీసుకెళ్ళి డ్రైనేజ్లో పడేసేవాళ్ళు ఉంటారు కొందరు. ఇలాంటి వాళ్ళు వీళ్ళు నిజానికి ఆకలితోనే తమ జీవితాలు గడుపుతున్నారు. ఉన్నవాళ్ళు గడుపుతున్నారు, లేనివాళ్ళు గడుపుతున్నారు. లేక గడిపేవాళ్ళు కొందరైతే, ఉండి తినలేక గడిపేవాళ్ళు కొందరు. నిజానికి వీళ్ళందరూ చచ్చిపోవట్లేదు కదా, వీళ్ళందరూ చనిపోవట్లేదు కదా. యాసావు ఏమంటాడు 32 యాసావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అంటాడు. ఆకలితో ఉంటే చనిపోతారా? లేదు. మరి క్రైస్తవ బిడ్డలు ఎంతోమంది ఉపవాసాలు ఉంటారు. బహుశా వారు 1 రోజు 2 రోజులు 3 రోజులు, ఒక్కొక్కరు 22 రోజులు కూడా ఉంటారు. అయితే కొందరు ఏదైనా టిఫిన్ తీసుకుని ఉంటారు, కొందరైతే నీళ్లు తాగి 3 దినాలు గడుపుతూ ఉంటుంటారు. అది నాకు కూడా కొంచెం అనుభవం ఉంది. మరి వీళ్ళు ఎవరు చనిపోవట్లేదు కదా. మరి ఈయనంటాడు పూట వేటకి వెళ్ళాడు, ఆ రోజు ఏం దొరకలేదు, సాయంత్రం ఇంటికి వస్తున్నాడు, అలసిపోయి వచ్చాడు, అంతే చచ్చిపోతున్నాను అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ యొక్క యాసావు నిజానికి ఆకలిగా చనిపోడు, అక్కడ దాని జ్యేష్ఠత్వం యొక్క విలువ ఎరుగనటువంటి వాడితడు. జ్యేష్ఠత్వం ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. కలగూర వంటకం ఎవరు చేస్తున్నారు? తమ్ముడు చేస్తున్నాడు. అంటే తన యొక్క దృష్టిలో దేవుడిచ్చిన జ్యేష్ఠత్వము కన్నా తన తమ్ముడు సిద్ధపరచుచున్న కలగూర వంటకమే తనకు రమ్యంగా ఇంపుగా కనపడింది. అసలు జ్యేష్ఠత్వం యొక్క గొప్పతనం ఏంటి? ద్వితీయోపదేశకాండం 21:17 చదివితే, ప్రియులారా, జ్యేష్ఠత్వం అంట 2 పాళ్ళు భాగం ఇవ్వాలంట. అంటే ఈ 2 పాళ్ళు భాగం తండ్రి ఆస్తిలోండి పొందుకుంటున్నాడు. జ్యేష్ఠుడిగా చేసింది ఎవరు? దేవుడు. అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేసుకున్నాడు. ప్రియులారా, వింటున్నారా? కడుపు నింపుకోవడం కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును, వాగ్దానాలు విడుదల చేసేటువంటి ఆశీర్వాదకరమైన సన్నిధిని, ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని తాను అమ్మివేసుకోవడం మొదలుపెట్టాడు. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:19 తమ కడుపే వారికి దేవుడు అని భక్తుడు మాట్లాడతాడు. కేవలం ఒక్క పూట కూడండి. ఈరోజు కడుపు నింపుకోవడం కోసం ఎంతోమంది దొంగతనం చేస్తున్నారు, కడుపు నింపుకోవడం కోసం వ్యభిచారాన్ని చేస్తున్నారు, కడుపు నింపుకోవడం కోసం అబద్ధాలు ఆడుతున్నారు, కడుపు నింపుకోవడం కోసం లేదా మోసపూరితమైనవి చేస్తున్నారు ఎంతోమంది. 1-2 కాదు పిల్లరా. కానీ ఇదే లోకంలో మనుషుడు కడుపు నింపుకోవడం కోసం దినమెల్లా కష్టపడుతున్నాడు, శ్రమిస్తున్నాడు. పిల్లరా, మంచివారు చెడ్డవారు ఈ లోకంలో ఉన్నారు. అయితే దేవుని బిడ్డగా నీ సంగతి, నా సంగతి ఏంటి? మన పరిస్థితి ఏంటి? దేవుడిచ్చిన శ్రేష్టమైన ఈవులో ప్రక్కనున్నాయి.
ఒక్క పూట కూడు యాసావు ఎదుటుంది. అబ్బాయి నీకేది కావాలని కోరుకుంటావు అంటే ఇతడు అంటాడు, జ్యేష్ఠత్వంతో నాకు పని లేదు, ఎప్పుడో జరగబోయేది, ఎప్పుడో పొందే వాగ్దానాలతో నాకు పని లేదు, నాకు అక్కర్లేదు, నాకు ఈ జ్యేష్ఠత్వం అక్కర్లేదు. నాకు కావలసింది ఏంటంటే 100% నా కడుపు నింపుకోవడం కావాలి. ప్రేరా, కడుపు నింపుకున్న యాసావు కడుపు నింపుకోవడం కోసం జ్యేష్ఠత్వాన్ని తన్నుకుంటూ వెళ్ళిపోయాడండి. ఒక మాట చెప్పాలంటే ప్లేరా, జ్యేష్ఠత్వాన్ని కాదు అతడు తన్నివేసింది, జ్యేష్ఠత్వాన్ని ఇచ్చిన దేవునిని ధిక్కరించి వెళ్ళిపోయాడు. ప్లేరా, నేను ఒక వ్యక్తికి ఒక గిఫ్ట్ ఇచ్చాను, ఆ గిఫ్ట్ నా కళ్ళ ఎదుటి దాన్ని పడవేశారంటే దాని అర్థం ఏంటి? వారు నా గిఫ్ట్ని కాదు రిజెక్ట్ చేసింది, నన్నే రిజెక్ట్ చేశారని అర్థం. అంటే యాసావు జీవితంలో దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడండి, ఆ గిఫ్ట్ని తను ఏం చేశాడు తెలుసా? తృణీకరించాడు. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, బహుశా దేవుడు నీ జీవితం ఏ గిఫ్ట్ ఇచ్చాడు? ప్రేయర్ గిఫ్ట్ ఇచ్చాడా? వాక్యాన్ని ధ్యానించే గిఫ్ట్ ఇచ్చాడా? వరాలు ఇచ్చాడా? పరిశుద్ధాత్మనిచ్చాడా? సాక్ష్యం ఇచ్చాడా? మంచి దైవికమైన భక్తి జీవితాన్ని ఇచ్చాడా? సంఘంలో ఒక పాత్రగా ఉంచాడా? సంఘంలో ఒక మూల స్తంభంగా ఉంచాడా? సేవకునికి ఒక కుడిభుజంగా నిన్ను ఉంచాడా? సేవకురాలకు ఒక సహకారిగా నిన్ను ఉంచాడా? ఈ మాటలు వించిన ఆత్మీయులారా, దేవుడు నీకు ఇచ్చిన దానిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటూ కనిపెట్టుకుంటూ ఉన్నట్లయితే నిశ్చయంగా ఫలాన్ని పొందుకుంటావు. లేదయ్యా, దేవుడిచ్చిన దాన్ని నువ్వు తృణీకరించి, దేవుడిచ్చిన దాన్ని ఒక యాసావులు ప్రక్కన పెట్టి ఈ లోక భాగ్యం కొరకు, ఈ లోక సౌఖ్యం కోసం, సంఘంలో పేరు కోసం, పరపతి కోసం, డబ్బు కోసం నీవు దేవుడిచ్చిన దాన్ని ప్రక్కన పెడితే యాసావు వలె నువ్వు అయిపోతావు. హెచ్చరించాలని మాట కాదు, వాక్య వెలుగులో ఉన్న సత్యాన్ని చెబుతున్నా. దేవుడు నీకేది ఇచ్చారు దాన్ని నువ్వు కడ వరకు కాపాడుకో. దేవుడు నీకేమి ఇచ్చాడు దాన్ని అంతం వరకు కాపాడుకో. కడుపు నింపుకోవడం కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:16 ఆ వచనాల్లో మనం చూచినట్లయితే పిల్లరా, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న భ్రష్టుడు అంటున్నారు యాసావుని, భ్రష్టుడు అంటున్నారు పిల్లరా. అట్టి వ్యభిచారైన మీలో ఉన్నాడేమో అని గ్రంథకర్త మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. కనుక అట్టి జీవితంలో మనం ఉండక పరిశుద్ధతను కలిగి కడుపు కట్టుకున్నా పర్లేదండి, ప్రభు యొక్క వాగ్దానాల కొరకు మనం కనిపెడదాం. ప్రభు కృప తోడయుండును గాక. ఆమేన్. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలుతో నింపండి, దీవెనకరంగా మార్చండి. యేసు నామమున ఆమేన్.